అప్పటికి కూడా పూర్తి కాలేదు కాబట్టి సేమ్ అట్లనే 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకున్నాయి. కాబట్టి కృష్ణాలో మన నీటి వినియోగం పెరిగింది. అందుకే 2018 నుంచి నీటి పంపిణీ 50-50 రేషియోలో నిష్పత్తిలో జరగాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అప్పటి ప్రభుత్వం. ఎప్పుడు 17-18 ప్రాంతంలో వీళ్ళు సగం సగం చేసిపోయినటువంటి ప్రాజెక్టులు ఈ కలవకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఇట్లాంటివన్నీ సగం సగం చేసిపోయినటువంటి జూరాల కింద కూడా కొన్ని సగం సగమే చేసిపోయారు ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు. సో కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకున్న 2017-18 నాటికి పూర్తి అయిపోయినాయి. పూర్తి అయిపోగానే అయ్యా మాకు వెంటనే ఇప్పుడు 299 512 కాదు, ఉన్నటువంటి నీళ్ళల్లో 50-50% మాకు ఇవ్వండి అంటే మా ఆయకట్టు పెరుగుతోంది, మా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 50-50 రేషియోలో మాకు నీళ్లు కేటాయించండి అని చెప్పేసి కేంద్రానికి లేఖలు కూడా రాసుకుంటూ వచ్చారు. కానీ బోర్డు మాత్రము ఆ వాదనను పరిగణలోకి తీసుకోవాలి. ఆ బోర్డులో ఉన్నది ఎవరు, ఆ కేఆర్ఎంబీలో ఉన్నది ఎవరు? మళ్ళా ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర మెజారిటీ, ఆంధ్రాకి న్యాయం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నది. సో కాబట్టి అక్కడ మనకు న్యాయం జరగలే. వాళ్ళు మనం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఎన్నిసార్లు లెటర్లు రాసినా కానీ మన విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇక 16వ బోర్డు మినిట్స్, నదీ పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగించాలని గెజిట్లో ఉంది. కానీ కామన్ ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తామని చెప్పి దానికి కూడా షరతులు విధించింది. ఆ షరతులనే కాంగ్రెస్ ప్రభుత్వం 2027 తారీఖు 1వ నెల అంటే ఈ మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ కేంద్రానికి రాసిన లేఖలో తెలియజేసింది. ఏమని చెప్పింది? వీళ్ళే చెప్తారు మొత్తం కేసీఆర్, అంతే కేసీఆర్ ప్రభుత్వమే దానికి అప్పచెప్పింది అని చెప్పేసి చెప్తారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే కామన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు మేము అప్పగిస్తాము, కానీ దానికి షరతులు ఉన్నాయి. ఏం షరతులో ఆ షరతులను ఈ కాంగ్రెస్ మొన్న రాసినటువంటి రాహుల్ బొజ్జ రాసినటువంటి లేఖలోనే దాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని మాత్రము ఈయన చెప్పడు కూడా. ఎందుకంటే ఇవి చెప్తే ఎట్లా ఇవి చెప్పొద్దు. ఇక 17వ బోర్డు మీటింగు మినిట్స్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 17వ మీటింగ్లో కూడా 50-50 నిష్పత్తి అంటే రేషియో తప్ప దేన్ని ఒప్పుకోబోమని బీఆర్ఎస్ ప్రభుత్వము స్పష్టం చేసింది. 17వసారి కేఆర్ఎంబీ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా మాకు 50% అంటే ఉన్నటువంటి నది జలాల్లో మాకు 50% నీళ్లు కేటాయిస్తే తప్ప 50-50 రేషియోలో కేటాయిస్తే తప్ప మేము దేనికి కూడా ఒప్పుకోమని అప్పుడటువంటి ప్రభుత్వము కరాఖండిగా తేల్చి చెప్పింది. బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని అపెక్స్ కౌన్సిల్కు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత నిష్పత్తి కొనసాగించడానికి ఒప్పుకోలేదు. సో కాబట్టి ఏం జరిగింది చూడండి. సో వాళ్ళు 2017 నుంచి లొల్లి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకా 2వ పేజీలో కూడా ఉంది 2022, 23, 24 బడ్జెట్లో పుస్తకాలు. ఏమైందంటే ఇప్పుడు ఆయన రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిండు, కేసీఆర్ అప్పగించిండు, దానికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిండు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాని మీద అసలు వాస్తవం సీడ్ మనీ ప్రస్తావన చూపించి ప్రాజెక్టులను అప్పగించడానికి ఆనాటి ప్రభుత్వం ఒప్పుకున్నదని సీఎం చెప్పారు. కానీ ముందస్తు షరతులు ఒప్పుకోకుండా అంగీకరించేది లేదని అప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో సీడ్ మనీ కూడా చెల్లించలేదు. ఆ షరతుల విషయంలోనూ రాజీ పడలేదు. 203 జీవో 2020లో మేలో జారీ అయ్యింది. అంతకుముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభ ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అసెంబ్లీలో డిసెంబర్ 2019లో ప్రస్తావించారు. దీన్ని వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా లేఖ రాసింది దీని మీద. సో ఆయన ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన ప్రాజెక్టులు పనులను ఆపేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిరు. పర్యావరణ అనుమతులు వేసిన ప్రైవేటు వ్యక్తి పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. స్టే ఆర్డర్ సాధించింది. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆనాడు కాంగ్రెస్ మంత్రివర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తారు. మధ్యలో కొంత ఎగరగొట్టి వీళ్ళు స్టోరీ. అది దాంతోపాటు బడ్జెట్లో పెట్టింది కూడా అందులో కేఆర్ఎంబీకి నిధులు కేటాయిస్తాం అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆ షరతులు ఒప్పుకుంటేనే మేము ప్రాజెక్టులను అప్పగించి అప్పుడు డబ్బులు ఇస్తాం, కానీ అవి మీరు ఒప్పుకోకపోతే మేము అప్పగించామని చెప్పేసి 9 సంవత్సరాలు కేంద్రంతో కేఆర్ఎంబీ తోటి తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ చేతులకు ప్రాజెక్టులు పోతే మన హైదరాబాద్కు నీళ్లు రావు కాబట్టి, మన ప్రాంతానికి సాగునీళ్లు రావు కాబట్టి ఇవన్నీ షరతులలో పెట్టి మా షరతులను మీరు ఒప్పుకుంటేనే మేము అప్పగిస్తాము, లేకపోతే అప్పగించామని చెప్పేసి దేనికైనా తెగించి వాళ్ళు అట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన రాగానే మోడీ చేతిలో ఈయన జుట్టు ఉంది కాబట్టి వెంటనే రాష్ట్రాల నిధులను ఈ కృష్ణా నీళ్ళని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టేసిండు.
ఇక రేపో మాపో 400 కోట్లు కూడా రిలీజ్ చేస్తాడు చూడండి మీరు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో అన్ని అబద్ధాలు చెప్పుకుంటా వచ్చిండు ఈ మహానుభావుడు. సో కాబట్టి మిత్రులారా, నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో నిన్నటికి అర్థమైపోయింది. ఎంత అవగాహన లేకుండా, రాష్ట్రం మీద ఏమాత్రం అవగాహన లేకుండా, మరీ ముఖ్యంగా రాష్ట్రం మీద నీళ్ళ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఎలా ఉండడో నిన్నటి రేవంత్ రెడ్డిని చూపిస్తే అర్థమవుతుంది. అసలు ఒక విషయము, ఈ కొట్లాట జరిగింది మొత్తం నీళ్ళ కోసమే. ఎవడైనా నీళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా? కేసీఆర్ లాంటి అవుతాడా? కొన్ని విషయాల్లో మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సింది తప్పదు. కేసీఆర్ లాంటోడు ఈ నీళ్ళ విషయంలో పోతే పోయినది అనుకుంటాడా? ఎన్ని అబద్ధాలు! ఇప్పుడు ఇవన్నీ దేనికోసము? సరే, ఇప్పుడు కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాకు వచ్చే ప్రాబ్లం వేలు తెలంగాణ బిడ్డలుగా. కానీ మన ప్రాబ్లం ఏంది, మన భయం ఏంది అంటే ఇప్పుడు దాన్ని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పిండు, ఆ బోర్డుకి అప్పచెప్పిండు. ఇప్పుడు ఆ బోర్డు ఏం చేస్తుంది? మన నల్లగొండకు నీళ్లు రానియదు, పాలమూరుకు నీళ్లు రానియదు, హైదరాబాద్కు నీళ్లు రానియదు. పారేది మొత్తం తెలంగాణలో, మళ్ళీ పోయేది మాత్రం మళ్ళీ ఆంధ్రకే పోతాయి, మళ్ళీ వాళ్ళ పెత్తనమే పెరుగుతుంది. అలాంటి దిక్కుమాలినటువంటి నిర్ణయం ఈ ముఖ్యమంత్రి తీసుకుంటాడు కాబట్టి మనం వ్యతిరేకించాల్సి వస్తూ ఉంది. దీని వెనకాల పెద్ద పెద్ద కుట్ర కోణాలు ఉన్నాయి. ఇంకా చూడండి, రేపు మన కర్మగాలి ఆడ చంద్రబాబు కూడా వచ్చిందనుకో ఇంకా దుర్మార్గంగా ఉంటుంది పరిస్థితి ఏపీలో. అంటే ఆయనకు ఆ స్కోప్ లేదనుకో, ఆడ వీళ్ళిద్దరూ తైతక్కలు ఆడుకుంటా ఉన్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్. కానీ మన కర్మగాలి చంద్రబాబు కూడా వచ్చిందనుకో కథమే. అసలు ఎవరు వచ్చినా సరే ఆంధ్ర పాలకులు ఆ ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ రావాలని కోరుకుంటారు ఎవరైనా. మన లెక్క తెలివి దద్దమ్మలు ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మనకు లేవు, మనకు రాదు, మనం ఎత్తుకోలేము, మన కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి మనం ఊకుంటున్నాం. ఇంత దుర్మార్గంగా తయారైండు రేవంత్ రెడ్డి. చూడు, చెప్తాం కదా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేంతో గొక్కకూడో దాంతోనే గొక్కుంటున్నావు. ఈ తెలంగాణకు నీళ్ళు ఎంత అవసరమో ఈ 8 సంవత్సరాలలో అర్థమైపోయింది, తెలుసుకున్నారు. నీళ్ళు వస్తే ఎన్ని సిరులు పండించవచ్చో, ఎంత అద్భుతంగా పంటలు పండించవచ్చో తెలుసుకున్నారు. నువ్వు ఇప్పుడు అవే నీళ్లను వెనక్కి తీసుకుపోతా ఉన్నావు. తీసుకపోతే మనం చూసినాం కదా, నీకు మొత్తం రిజర్వాయర్ నిండా నీళ్ళు ఉన్నా కానీ విడుదల చేయడానికి నీకు శాత కాలేదు. సేమ్ అట్లనే ఇది కూడా. మన చేతిలో ఉన్నటువంటి దాన్ని వదులుకొని తర్వాత బొబ్బ పెట్టినా కానీ ఉపయోగం లేదు. ఒకవేళ కేసీఆర్ ఆ చట్టాన్ని రాసుకుని ఉంటే ఈ హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా, లేకపోతే ఇట్లాంటి అన్ని లింకులు, ఈ నీటి జలాల కేటాయింపులు ఇవన్నీ కూడా ఎందుకు రాసుకోడు కేసీఆర్? చట్టాన్ని రాసుకునేది ఉంటే ఆయన అన్ని అనుకూలంగానే రాసుకుంటుండే కదా.